హా, ఉదయం నుంచి ఒక్కసారి కూడా గుర్తురాలేదు మీ అమ్మ నీకు. ముందర ఉండేవాడు కాదురా, ఎవరితో నీకు నేర్పిస్తుంది ఏంటి? అయితే చెప్పు దానికి. ఏదైనా మొదట నువ్వు నా కొడుకువి, నేను అనుకుంటే మాత్రమే నువ్వు ఇంకోళ్ళకి చెందుతావని. అర్థమవుతుందా? ఈ మధ్య ఇంత చిరాకు ఎందుకు మాట్లాడుతున్నావు? ఆమె నేర్పిస్తుంది కదా, ఆమె కూడా నమ్మ తెలుగే మాట్లాడుద్దా? అమ్మాయి మాటలు వినిపిస్తున్నాయి, అక్కడే ఉందా? ఏం లేదు, ఎప్పుడు ఫోన్ చేసినా ఈ మధ్య దగ్గరగా ఉంటున్నారు, కలిసే ఉంటున్నారు ఏంటి? జరగకపోవడానికి ఏం ఉండదులే, జరగొచ్చేమో. నీ మీద ఉన్న నమ్మకం అంతా పోయింది, నువ్వు ఏదైనా చేస్తావు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ప్రేమ కూడా ఎక్కువ కదా, చేసుకోండి పెళ్ళి, ఇంకా ఆలస్యం ఎలా? ఎందుకు భయపడొద్దని చెప్పు. నాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టం, మేము అక్కడ దాని దగ్గర ఉండమని చెప్పులే. నమస్తే నమస్తే. వారికి కొంచెం అర్థమైనట్లు చెప్పొచ్చు కదా, అలాగ అమ్మతో చిరాకుగా మాట్లాడకూడదని. అయ్యో ఎక్కడంటే మీ అబ్బాయి మీ మాట వింటారు, నా మాట ఎక్కడ వింటారు చెప్పండి. సరిపోతుంది. ఒకవేళ నా మాట వింటుంటే ఇప్పుడు నీ మాట ఎందుకు వినాలి చెప్పు? వాట్సాప్ ఫోటో పంపించిన, ఆమె కూడా చూపించు ఒకసారి. బాగుంది కదా, ఎవరు లేరు, పంకజం ఆంటీ ఉన్నారు కదా, ఆవిడ మన రవికి అమ్మాయి చాలా బాగుంటుంది అనేసి ఫోటో పంపించింది. దీనికి కోపం వెళ్ళిపోతారా? నాకు తెలియదు నీ గర్ల్ ఫ్రెండ్ ఉందని. నేనేమంటాను, నేను ఏదో జోక్గా పంపిస్తేను దానికి కోపం అయిపోతారా?